4వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చదువుకుని అందులో ఉన్నటువంటి విషయాలను ఈరోజు గమనించుదాం. రాష్ట్రములారా నా యొద్దకు వచ్చి వినుడి, జనములారా చెవియొగ్గి ఆలకించుడి. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దానిలో పుట్టినదంతయు వినుగాక. యెహోవా కోపము సమస్త జనముల మీదికి వచ్చుచున్నది. వారు సర్వ సైన్యముల మీద ఆయన క్రోధము వచ్చుచున్నది. ఆయన వారిని శపించి వధకు అప్పగించెను. వారిలో చంపబడిన వారు బయట వేయబడుదురు. వారి శవములు కంపు కొట్టును. వారి రక్తము వలన కొండలు కరిగిపోవును. దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. ఈ చదవబడినటువంటి వాక్య భాగాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే ఇక్కడ ఒక పిలుపు కనబడుతుంది. ఎవరికి ఈ పిలుపు? ఎవరిస్తున్నారు ఈ పిలుపు? ఎవరు ఈ యొక్క హెచ్చరికలు చేస్తున్నారు అనంటే రాష్ట్రాలకు, అలాగే జనములకు, భూమికి, భూమిలో ఉన్నటువంటి సంపూర్ణతకు, లోకములో పుట్టిన ప్రతి జీవరాశికి, ప్రతి సృష్టికి కూడా దేవుడు పిలుపునిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ వాక్య భాగంలో మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే 3 విషయాలు కనబడుతుంది. ఒకటి, వినండి. రెండవదిగా, ఆలకించండి. మూడవదిగా, భూమియు దాని సంపూర్ణతయు అనగా లోకములో ఉన్న సమస్తము కూడా వినుగాక. ఎందుకు రాష్ట్రాలు, దేశాలు, ప్రపంచాలు దేవుని యొక్క మాటలు వినాలి అనంటే ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథం 24వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి చదవండి. భూమి, అలాగే దానిలో ఉన్నటువంటి సంపూర్ణత, ఇలాగే లోకము, దానిలో ఉన్న నివాసులు ఎవరివట? యెహోవావే. దేవునికి స్తోత్రం. మనం అనుకోవచ్చు, ఈ ఇల్లు నాది, ఈ జీవితం నాది, నా బ్రతుకు నాది, నాకున్నటువంటి సోర్సెస్ అన్ని కూడా నేను క్రియేట్ చేసుకున్నాయి అని నీవు అనుకుంటున్నావు. కానీ దేవుడు చెప్తున్న మాట, ఈ భూమిలో ఉన్న సమస్తము కూడా యెహోవావే అని చెప్తున్నాడు. ఇంకా 2వ కీర్తన 3వ వచనాన్ని ఒకసారి చూడండి. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కీర్తనాకారుడి ద్వారా, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపే గొర్రెలము. యెహోవాయే దేవుడని తెలుసుకోండి. ఎందుకు దేవుడని తెలుసుకోవాలి? యెహోవాయే దేవుడని ఎందుకు తెలుసుకోవాలి? యేసుక్రీస్తే ప్రభువని ఎందుకు తెలుసుకోవాలి? మనకు మనముగా మనలను సృష్టించుకోలేదు. మనల్ని సృష్టించిన సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఈ రోజు ఒక పిలుపునిస్తున్నాడు. నా మాటను వినండి, నా మాటకు చెవియొగ్గండి దేవుడు ఆజ్ఞపూర్వకంగా, అధికారంతో చెప్పడానికి కారణం ఏంటంటే ఆయనే మనలను సృజించాడు, పుట్టించాడు. యెహోవా కోపము సమస్త జనుల మీదికి వచ్చుచు ఉన్నదట. దేవునికి స్తోత్రం చెబుదామా? దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఓ దేవుని యొక్క ప్రజలారా, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు మాత్రమే కాదు గాని లోకములో ఉన్న సమస్తము కూడా వినవలసిన విషయం ఏంటంటే, యెహోవా యొక్క కోపం అంట సమస్త జనముల మీదకి వచ్చుచు ఉన్నదట. దేవునికి కోపం ఉంటుందా? దేవుడు కోపపడతాడా? దేవునికి కూడా కోపం ఉంటుందా అనంటే ఎస్, ఖచ్చితంగా దేవుడు కోపపడతాడు. హల్లెలూయా. దేవుని యొక్క కోపములో న్యాయమైన కోపం ఉంటుంది. హల్లెలూయా. నిన్ను సరి చేయాలనే కోపం ఆయనది, నిన్ను మంచి మార్గంలో నడిపించాలనే కోపం ఆయనది. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మంది కరుణామయుడు, దయామయుడు,
దయశీలి, గుణశీలి అనేలాగా యేసు ప్రభుని గురించి అనేకమైన విషయాలు చెప్తూ ఉంటారు. ఎస్, నిజంగానే ఆయన దయ కలిగిన వాడు, నిజంగానే ఆయన ప్రేమ కలిగిన వాడు. తన ప్రేమను చూపించుట కొరకు కలువరి శిలువలో మన కొరకు ప్రాణం పెట్టిన ప్రేమది. హల్లెలూయా. ద సేమ్ టైం న్యాయమును బట్టి కోపపడరు ఆయన. న్యాయం ఉంటుంది ఆయన కోపంలో. దేవుడు ఎందుకు కోపడతాడంటే న్యాయమును బట్టి కోపడతాడు. ఎప్పుడు కోపడతాడంటే ఆయన ఎల్లప్పుడూ కూడా, నిత్యము కూడా ఆయన కోపడుతూనే ఉంటాడు. అయితే ఆయన కోపము ఎంతవరకు ఉంటుందంటే ఆయన కోపం అంట నిమిష మాత్రమే. హల్లెలూయా. మరి మన కోపము ఎన్ని నిమిషాలు ఉంటుంది? ఎన్ని రోజులు మన కోపం ఉంటుంది? అసలు దేవుని నమ్మిన బిడలగా, విశ్వాసులుగా ఉన్నటువంటి మనలో కోపము ఎంతవరకు ఉండాలి? దానికి ఒక లిమిట్ ఉంది. ఏంటా లిమిట్ అంటే, సూర్య ఉదయములో ఒకవేళ ఉదయం అనే నీకు కోపం వచ్చిందంటే సూర్యాస్తమయం అయిపోయే లోపుగా ఆ కోపాన్ని నువ్వేం చేయాలి? ఆ సూర్యుడితో పాటు అస్తమింప చేయాలి. మనుషుని యొక్క కోపం అంట దేవుని నీతిని నెరవేర్చదని మరొక చోట వ్రాయబడుతుంది. సో కాబట్టి దేవుడు కోపపడే కోపంలో ఒక అర్థం ఉన్నది. హల్లెలూయా. ఆయన ఎందుకు అసలు కోపపడవలసి వస్తుందో, ఏ విషయాల్లో ఆయనకు కోపం వస్తుందో రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వాక్యంలో చూస్తే చూడండి, దేవుడు ఎందుకు కోపపడవలసి వస్తుందో, ఎందుకు ఈ ప్రజల సమస్త జనుల మీదికి ఎందుకు దేవుని యొక్క ఉగ్రత వస్తుందో, వారి సైన్యముల మీదికి యెహోవా యొక్క క్రోధము ఎందుకు వచ్చుచూ ఉన్నదో దేవుడు చాలా స్పష్టంగా కొన్ని విషయాలు ఈ రోజు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. దుర్నీతి చేత సత్యమును అడ్డగించుచు మనుషుల యొక్క సమస్తమైన భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకములో నుంచి బయలుపరచబడుచున్నది. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుని యొక్క కోపము ఎందుకు వస్తుంది అని అంటే, ప్రియమైనటువంటి వారలారా, దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించే మనుషుల మీదికి, అలాగే సమస్తమైనటువంటి భక్తిహీనులు అనగా భక్తిని కొనసాగించలేనటువంటి వారు, భక్తిని ప్రదర్శించలేనటువంటి వారు, భక్తిని కాపాడుకోలేనటువంటి వారి మీదికి ఎక్కడి నుంచి వస్తుందంటండి? దేవుని కోపం ఎక్కడి నుంచి వస్తుందంట? పరలోకములో నుంచి దేవుని యొక్క కోపము బయలుపరచబడుచు ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క కోపము పరలోకములో నుంచి బయలుపరచబడినటువంటి దినాన్న నీవు నేను కూడా తప్పించబడలేదు. సత్యాన్ని అడ్డగిస్తూ దుర్నీతి చేత, దురుపాయాల చేత ఈరోజు దేవునికి కోపమును రేపుతున్నారు కనుకనే పరలోకములో నుంచి దేవుని యొక్క కోపం అట ఈ భూమి మీదకి వస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము కలిగిన దేవుడై ఉన్నాడు. ఒక్కసారి ఆగదాం. ఇక్కడ మన దేవుడు ఎవరై ఉన్నారండి? చెప్పాలందరూ ఏమై ఉన్నారు? రోషము కలిగిన దేవుడు. ఉందా దేవుని గూర్చిన రోషము నీలో ఉందా? పలనాటి వీరుండని మీసాల మీద నిమ్మకాయలు నిలబెడతానని, ఓబో నా అంత వీరుడు లేడని, నా అంత సూర్యుడు లేడని ప్రగల్భాలు పలుకుతూ ఉంటాం కదా మనం. దేవుడు దేని విషయంలో రోషం కలిగినటువంటి వాడంటే పరిశుద్ధత విషయంలో రోషం కలిగిన దేవుడు. ఆయన ఒక మాట ఇచ్చాడంటే రోషముగాను పౌరుషంగాను ఆ మాట కొరకు ఆయన నిలబడతాడంతే. రోషము కలిగిన దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఒక కట్టడను, ఒక మాటను, ఒక వాగ్దానాన్ని తెలియపరుస్తున్నాడు. 25 వాక్యాలు చదువుదామా? మీరును మీ పిల్లలను ఆ దేశమందు బహుకాలము నివసించిన తర్వాత మిమ్మును మీరు పాడు చేసుకుని ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసి నీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించి ఆయన కన్నుల ఎదుట కీడు చేసిన ఎడల ఎందుకు కోపపడతాడో 2వ అంశంలో మనం నేర్చుకుంటున్నాము. ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే పాడు చేసుకుని అనే మాట మనం చూస్తున్నాం. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మీరు పాడైపోకూడదని. అవునా కాదండి? మనము పాడైపోవటం దేవుని యొక్క ఇష్టం కాదు. ఇక్కడ తల్లిదండ్రులుగా ఈ మాటలు వింటున్నటువంటి ఒకసారి మీరు గమనించండి. మీ పిల్లలు పాడైపోవటం మీకు ఇష్టమా?
మీ పిల్లలు చెడిపోవడం మీకు ఇష్టమా? దేవుడు కూడా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు మీ పిల్లలను కానీ హల్లెలూయా మీరు అభివృద్ధి పొందమని దేవుడు చెప్తున్నాడు, ఆశీర్వదించమని దేవుడు చెప్తున్నాడు. మీరు సంతోషంతో, సుఖముతో, ఆనందంతో మీరు ఉంటూ ఆ దేశమందు బహుకాలము నివసించిన తరువాత మిమ్మును మీరు పాడు చేసుకుని ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసిన ఎడల యెహోవా కోపపడతాడు. దేవునికి స్తోత్రం. నేను ఖచ్చితంగా కోపపడతానని దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. దేవుడు కోపపడే అంశంలో మరొక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే, విగ్రహారాధన చేస్తే ఆయన కోపపడతాడు. దేవునికి స్తోత్రం. ఇది ఎవరితో చెప్తున్న మాట? ఇశ్రాయేలు ప్రజలతో, దేవుని నమ్మిన ప్రజలతో దేవుడు స్పష్టంగా చెప్తున్నటువంటి మాట. అన్యులతో చెప్తున్నటువంటి మాట కాదు. అన్యులు వారిష్టం, కానీ దేవుని నమ్మిన బిడ్డగా, దేవుని విశ్వసించిన వ్యక్తిగా నీవు ఏ స్వరూపమైనను నీవు చేసుకోకూడదు. నిన్ను నీవు పాడు చేసుకునే హక్కు దేవుడు నీకు ఇవ్వలేదు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది తమను తాము పాడు చేసుకుంటున్నారు, తమ శరీరాలను పాడు చేసుకుంటున్నారు, తమ కుటుంబాన్ని చేతులారా పాడు చేసుకుంటున్నారు, తమ యొక్క బిడ్డల యొక్క భవిష్యత్తును చేతికి తాళాలించి పాడు చేస్తున్నారు. ఎందుకు? 200cc బైక్. ఆలోచన చేయండి ఒకసారి. మిమ్మల్ని మీరు పాడు చేసుకోవద్దు. అలాగే ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసి నీ దేవుడైన యెహోవాకు ఒకవేళ ఇన్ కేస్ నీవు కోపమును పుట్టించి ఆయన కన్నునీయట నీవు గనక కీడు చేసావా, హల్లెలూయా, దేవుడు ఏం చేస్తాడో తెలుసా? 26వ వచనం, మీరు యార్దాను దాటి స్వాధీనపరచుకోనబోవు దేశంలో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశింపు చేయుదునని భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా ఉంచి ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్తామా? దేవుడు కోపపడటంలో ఏమైనా తప్పు ఉందంటారా? ఈ వచనం ప్రకారంగా దేవుడు ఏమన్నాడు? మీ పిల్లలను కనండి, మీరు అభివృద్ధి పొందండి, మీరు చెడిపోవద్దు, మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు. నెంబర్ 3, అలాగే కొంతకాలము మీరు నివసించిన తర్వాత ఏ స్వరూపము కలిగినటువంటి విగ్రహమునకైనా నువ్వు చేసిన దానికి మీరు నమస్కరించొద్దు అని అన్నాడు. అవేనా తప్ప? ఎందుకంటే ఆయన రోషం కలిగిన దేవుడు, ఆయన నీతో మాట్లాడే దేవుడు, నీ జీవితాన్ని బలపరిచిన దేవుడు, నీ జీవితంలో సంతోషాన్ని ఇచ్చిన దేవుడు. భయంకరమైనటువంటి ఎర్ర సముద్రం లాంటి సమస్యలు నీ ముందు ఎదురైనప్పుడు దాన్ని పాయలుగా చేసి సురక్షితమైనటువంటి ప్రాంతానికి నడిపించిన దేవుడు, అంత గొప్ప కార్యాలు చేసిన దేవుని మరచి మాయా స్వరూపమైనటువంటి వాటి వైపు నీ మనసు మళ్ళీపోతూ ఉంటే దేవుడి కోపం పరలోకం నుంచి దిగి వస్తాడు. హల్లెలూయా. ఈరోజు ప్రియమైనటువంటి వారు నేను చెప్తూ ఉన్నాను, ఈ భయంకరమైన కరోనా వైరస్ లాంటివి లేక ఇంకా రానున్న దినాల్లో జరగబోతున్న విపత్తులు ఇవన్నీ కూడా దేవుడు పెట్టినవి కాదు. దేవుడు మనిషి మీద కిట్టక పంపించలేదు, కానీ మానవ తప్పిదాల వలననే ఈ శ్రమలు, ఈ పరిస్థితులు మన మీదకి వస్తున్నాయి. మరి ఏం చేస్తున్నారంట? వారు దైవము కాని దాని వలన దేవుడే మాట్లాడుతున్నాడు. మరలా నాకు రోషమును పుట్టించిరి, తమ వ్యర్థ ప్రవర్తన వలన నాకు ఆగ్రహమును పుట్టించిరి, కాబట్టి జనము కాని జనము వలన వారికి రోషాన్ని పుట్టిస్తాను, అవివేక జనము వలన వారికి కోపాన్ని పుట్టిస్తాను, నా కోపాగ్ని రగులుకొనును, పాతాళగాధము వరకు అది దహించును, అది భూమిని దాని పంటను కాల్చును, పర్వతముల పునాదులను రవలబెట్టును. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు చెప్పండి, దేవుడు కోపపడిన దానిలో అర్థం ఉందంటారా లేదంటారా? న్యాయం ఉంది. ఎందుకంటే మొట్టమొదటిగా మనం చదువుకున్నాము, ఆయన న్యాయమును బట్టి కోపపడతాడు, న్యాయమును బట్టి ఆయన తీర్పు తీస్తాడని దేవుని యొక్క వాక్యము సెలవిచ్చినట్లుగా మనం చూస్తాం. రాజులారా, మీరు వివేకం కలిగి ఉండండి, ఎందుకంటే దేవుని కోపము సమస్త జనుల మీదకి వచ్చింది. భూపతులారా, మీరు బోధన ఉందండి, భయభక్తులు కలిగి యెహోవాని మీరు సేవించండి. దేవునికి స్తోత్రం.
నీవు యెహోవా యందు గనక భయభక్తులు కలిగి ఈ దుర్దినాలలో, ఈ చివరి దినాలలో నీవు ప్రభువుని గనక నీవు సేవించకపోతే ఆయన కోపము త్వరగా రగులుకొనును. ఆయన కోపము త్వరగా రగులుకుంటుంది అని అంటే దానికి సొల్యూషన్ ఏంటంటే కింద మాటలో చెప్తున్నాడు, కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి. లేని ఎడల ఆయన కోపిస్తే అప్పుడు మీరు త్రోవ తప్పి నశిస్తారు. దేవునికి స్తోత్రం. కుమారుణ్ణి గనక నీవు ముద్దు పెట్టుకోకపోతే, ఆయన గనక నీవు కోపము రేపితే, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన నీవు సేవించకపోతే ఆయన యొక్క కోపము రేగుతుంది. అప్పుడు నీవు త్రోవ తప్పి నశిస్తావు. దేవునికి స్తోత్రం. కుమారుణ్ణి ఏం చేయాలంట? ముద్దు పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎవరి కుమారుడు? మన ప్రభు అయిన యేసు క్రీస్తు. హల్లెలూయా. ఈ కుమారునికి ఈ లోకంలో దేవుడు ఎంత అధికారాన్ని ఇచ్చాడో ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 35వ వాక్యం చదువుదాం. చూడండి, కుమారుని ఎందుకు ముద్దు పెట్టుకోవాలంటే తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఎవరి కుమారుడు? అర్థమైందా? ఈ ముద్దు పెట్టుకోవలసిన కుమారుడు ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే, తండ్రి అంట తన కుమారుణ్ణి ప్రేమించి కుమారుని యందు విశ్వాసం ఉంచు వాడే నిత్య జీవము గలవాడు. ఆయన ముద్దు పెట్టుకోవటం అంటే ఆయన యందు విశ్వాసం ఉంచటం. ఆయనను ముద్దు పెట్టుకోవటం అంటే ఆయన యందు నిరీక్షణ ఉంచటం. ఇంతవరకు మన క్రియల చేత, మన ఆలోచన చేత, దేవునికి నచ్చని క్రియల చేత మనము ఒకవేళ ఇన్ కేస్ ఆయనకు కోపాన్ని రేపి ఉంటే ఆయనను ముద్దు పెట్టుకుందాం, ఆయనను హత్తుకుందాం, ఆయన యందు విశ్వాసం ఉంచుదాం. ఆ యొక్క ఉగ్రతలో నుంచి మనము తప్పించుకుందాం. దేవుడు కోరుకునేది ఒక్కటే, తన కుమారుణ్ణి ప్రేమించాలి, తన కుమారుని గౌరవించాలి, ఆ కుమారునికి విధేయులై ఉండాలి. ఒక దినాన యేసు ప్రభువారు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక ఇంట కూర్చుని తను విందు చేయడానికి సీమోను వారందరితో కలిసి కూర్చుని భోజనం చేయడానికి ఇష్టపడుతున్నప్పుడు ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ వచ్చి ఆయన పాదముల దగ్గర కూర్చుని ఏం చేస్తుందో తెలుసండి, ఆ యొక్క కన్నీరు కారుస్తూ ఏడుస్తున్నప్పుడు ఆయన పాదాల మీద ఆ యొక్క కన్నీళ్లు బొట్లు పడినప్పుడు తన తలతో ఆ పాదాలను తుడుస్తూ ఆయన పాదాలను ముద్దు పెట్టుకుని ఆయన పాదాలకు అత్తరు రాస్తుంది. అప్పుడు యేసు ప్రభువు మాట్లాడతారు, ఈమె నన్ను విస్తారముగా ప్రేమించుచుంది కనుక ఆమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. హల్లెలూయా. ఎవరైతే ఆయన పాద సన్నిధికి చేరి ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంటారో, ఆయన యొక్క అందు విశ్వాసం ఉంచుతారో, ఆయన ఖచ్చితంగా మనం చేసే అపరాధమును క్షమించి మన మీద నుంచినటువంటి కోపాన్ని ఆయన తీసుకుని తన ప్రేమను, తన రాజ్యాన్ని మన కొరకు అనుగ్రహించాడు. యేసు ప్రభు యొక్క శిష్యుల్లో ఒకడు వచ్చి, బోధకుడా నీకు శుభం కలుగునుగా అని ముద్దు పెట్టుకున్నాడు. ఎవడు? ఇస్కరియోతు యూద. ఈమెమో పాదాలను ముద్దు పెట్టుకుంది, ఆయనేమో డైరెక్ట్ గా ముద్దు పెట్టాడు. చూడండి, రెండు ముద్దులే, కానీ ఈ ముద్దుల్లో చాలా తేడా ఉంది. హల్లెలూయా. అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటది, 27:6 మేలు కోరే స్నేహితుడంట గాయమును రేపుతాడంట, పగవాడేమో లెక్కలేనన్ని ముద్దులు పెడతాడంట. దేవునికి స్తోత్రం. గుర్తు పెట్టుకోండి, మీకు ఎవరైనా అధికంగా ముద్దులు పెడుతున్నారు అని అంటే అది ఎలాంటి ముద్దో గుర్తు పెట్టుకో. అది ఇస్కరియోతు ముద్ద, లేదంటే పాపాత్మురాలైనటువంటి స్త్రీ పెట్టినటువంటి తన పాపాలను క్షమించుకోగలిగినటువంటి నిజమైనటువంటి ముద్ద. ఒకసారి గుర్తు తెచ్చుకో. నువ్వు ముద్దు పెట్టుకోవాల్సింది కుమారుణ్ణి, నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యను. మనోహ దంపతులకు ఒక చక్కని కుమారుడు జన్మించాడు, ఆయనే
సంసోను. దేవుని పాదాలు పట్టుకుంటే నీకొక కుమారుడు పుడతాడు, వాడి తల మీద మంగళకత్తి వేయకుండా దేవుని కొరకు ప్రతిష్ఠించిన వ్యక్తిగా అతను నీవు పెంచితే దేవుని నామ ఘనత కొరకు, శత్రువులను అణుచుట కొరకు దేవుడు అతన్ని లేపుకుంటున్నాడని చెప్పి దేవుడు మా ద్వారా మాట్లాడయ్యా. సుఖపడి యవన ప్రాయంలోకి వచ్చావు, ఎవరొస్తున్నారా వినండి. యవన ప్రాయంలోకి వచ్చావు కనుక కుడికి గాని ఎడమ గాని తొట్టిళ్ళక నాయన నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటే మనోడికి ఎసరాట్లేదు. ఎస్ మమ్మీ అంటూ కష్టమైపోతుంది, ఎస్ డాడీ అంటూ కష్టమైపోతుంది. ఈ రోజున సక్రమముగా జీవించమని యవనస్తులకు చెప్తూ ఉంటే ఏం చేస్తున్నారు? వ్యసన పడిపోతున్నారు. అలా వ్యసన పడితే చివరికి మన జీవితంలో సాధించలేదు. తన యొక్క పరిస్థితిని అంతా కూడా మార్చి వేసుకున్నాడు. తల్లిదండ్రులు చెప్పే బోధన ప్రక్కన పెట్టాడు. ఆ భగవాని యొక్క ముద్దులకు సాహృతమైపోయాడు. చివరికి తన జీవితం ఏమైపోయిందో తెలుసా? అంధకారం. 2 కళ్ళు కూడా తోడవేయబడ్డాయి. ఆ గలీలా ఎన్నిసార్లు అతన్ని మోసగించిన ఆ మోసములో నుంచి బయటకు రాలేకపోతున్నాడు. ఒక్కసారి నీవు కుమారుని ప్రక్కన పెట్టి లోకాన్ని ముద్దు పెట్టుకున్నావా, నీ జీవితం ఇక అంతే. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో మరలా నువ్వు రావాలి అంటే ఆయనే నీకు శరణము. అదే రోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడు, దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, దేవుని యొక్క ఉగ్రత సమస్త దేశముల మీదకి కూడా వ్యాపించింది. దేవుని కోపము ఎందుకు వస్తుందో మనం తెలుసుకున్నాము. న్యాయమును బట్టి ఆయన కోపపడతాడు. సత్యమును అడ్డగిస్తూ దుర్నీతి చేత దేవునికి ఒకవేళ కోపాన్ని పుట్టిస్తే నీ భక్తిహీనను బట్టి, నీ అవిశ్వాసాన్ని బట్టి దేవునికి కోపం పుట్టించే వ్యక్తిగా నీవు నేను ఉంటే దేవుని యొక్క కోపము పరలోకము నుంచి బయలువెచ్చదని నేర్చుకున్నాం. రెండవదిగా, హేయమైన క్రియలు చేసిన, నిన్ను నీవు చెడుపుకున్నా, విగ్రహారాధన నువ్వు చేసిన, ఏ స్వరూపానికైనా నీవు మ్రొక్కినా దేవుడు నీ మీద కోపపడతాడు. ఎందుకంటే ఆయన రోషము కలిగిన దేవుడు. కాబట్టి ఆయన కోపము చల్లార్చబడాలి అని అంటే ఖచ్చితంగా ఆయనను నీవు ముందు పెట్టుకోవాలి. హల్లెలూయా. ఒకవేళ నీవు ఆయన పాదాలు పట్టుకుని ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన యందు నమ్మిక ఉంచి, ఆయన పాదాలను విడవకుండా ప్రతి దినము కూడా ఇదిగో నీవిచ్చిన వాక్యాన్ని నేను హత్తుకుంటున్నాను ప్రభు, నీవిచ్చిన మార్గాన్ని నేను విడవట్లేదు ప్రభు అంటావా? ఎస్, మంచిదే. ఒకవేళ ఆయన మార్గాన్ని విడిచి లోకాన్ని స్నేహించి లోకాన్నే ఒకవేళ ఇంకా నీవు ముద్దు పెట్టుకునే స్థితిలో ఉంటే వద్దు, వదిలే. దేవుని నీవు హత్తుకో. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని నీవు హత్తుకున్నావా, నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని చూస్తావు. దేవా, ఒకవేళ నేను ఎక్కడైనా నీకు కోపాన్ని పుట్టించాను, ఎక్కడైనా నీకు నేను అవమానకరంగా నేను జీవించానేమో, దేవా, నా అవమానం, నా నిందను, నా పరిస్థితిలో నుంచి నన్ను విడిపించు నాయన. ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీ నీ పాదాలు పట్టుకుని ప్రభు నీ పాద సన్నిధిలో వేడినప్పుడు ఆమె పాపములను క్షమించినట్లుగా ఈరోజు నా పాపమును నువ్వు క్షమించమని నువ్వు దేవుని అడిగితే, దేవునికి వచ్చినటువంటి కోపము న్యాయమైన కోపమని గుర్తించు. న్యాయమైన కోపములో నీవు గనక నిన్ను నీవు దేవునికి సమర్పించుకుంటే క్షమిస్తాడు. అంత మాత్రమే కాదు, కుమారుని ముద్దు పెట్టుకుంటే, కుమారుని హత్తుకుంటే కుమారుడే నిత్య రాజ్యములోనికి నిన్ను చేరుస్తాడు. లేదంటే దేవునికి అవిధేయకరంగా నీవు నేను జీవిస్తే దేవుని ఉగ్రత పరలోకము నుంచి మన మీదికి వస్తాడు. నేను నీవు చెక్ చేసుకుని, నీ విశ్వాసాన్ని నీవు పరీక్షించుకుని, దేవునికి కోపమును పుట్టించే వ్యక్తిగా, కోపమును పుట్టించే ప్రజలుగా ఉండక దేవుని హత్తుకునేవారుగా, దేవుని సంతోషపరిచేవారుగా, ఆ నిత్య రాజ్యములో చేర్చబడేవారుగా నీవు నేను ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అలాంటి కృప దేవుడు మనకును మన కుటుంబాలకు అనుగ్రహించుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు కూడా
నీ మాటల ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు నీకు వేలాది వందనాలు, స్తుతులు చెల్లిస్తూ, ఈ వాక్యం ఎంతమంది అయితే విని దీనిని గ్రహిస్తున్నారో, ఈ దుర్దినాల్లో ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయో మాతో ఇంతవరకు కూడా మాట్లాడిన విధానాన్ని బట్టి మీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూ నీ రాకడకు మేము సిద్ధపడే కృపను మా అందరికీ అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము.